హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఆ తర్వాత ఏంటంటే మార్నింగే లేచి కొంచెం హాట్ వాటర్ తాగేసి తర్వాత చాయ్ పెట్టేశానండి. కొంచెం రిలాక్స్ టైం అనమాట. ఆ 10 మినిట్స్ ఆ చాయ్ తాగినంతసేపు కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఏవైనా అలా మాట్లాడుకుంటూ చాయ్ తాగేస్తానమాట. మా హస్బెండ్ నేను కూర్చొని చాయ్ పెట్టేసుకొని ఈరోజు అంటే మేము హాస్పిటల్కి వెళ్దాం అనేసి ప్లాన్. ఎందుకంటే హాలిడే కదా, సెకండ్ సాటర్డే. హోమియో డాక్టర్ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర బాగా చూస్తున్నారంట. సో అందువల్ల వెళ్ళి అక్కడ చూపించుకుందాము. మైగ్రేన్ అనేది బాగా ఎక్కువైపోయింది, అందువల్ల చూపించుకుందాం అనేసి వెళ్దామని ప్లాను. సో అందుకే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసుకొని లంచ్ కూడా కుక్ చేసేసి అన్నీ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. నిన్నే గ్రైండర్ వేసేసి రుబ్బట్టే పెట్టి అందులోని మార్నింగ్ లేచి అందులో కొంచెం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం సాల్ట్ కలిపేసుకొని మనం కావాలంటే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. మనం కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఇవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా మనకి మంచిగా బాగుంటుంది కదా అనేసి. ఇంకో పక్కేమో కాబూలి చనా నైట్ నానబెట్టేశాను. అవి సోక్ చేసిన తర్వాత అవి పొద్దున్నే రైస్ కుక్కర్లో బాయిల్ చేశాను. ఇంకో పక్క రైస్ను పెసరపప్పు పెట్టానండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు బాండీ పెట్టుకొని ఇది గానుగ నూనె అంటారు కదండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. అంటే మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఏం కాదండి. ఇప్పుడు నువ్వులు ఉంటాయి కదా, అవి డైరెక్ట్గా మనకి మెషిన్ ద్వారా నూనె తీసి అమ్ముతున్నారనమాట. మనకి ఎక్కడంటే ఆరోగ్యవనం మాకు ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది వరకు మీకు చూపించాను. ఈ ఆయిల్ అన్నది చాలా మంచిదండి. ఇప్పుడు ప్రజెంట్ మనం యూస్ చేస్తున్న రిఫైండ్ ఆయిల్ వీటికన్నా ఇలాంటి ఆయిల్స్ యూస్ చేసుకుంటే మంచిది. సో అందువల్ల ఈ మధ్య ఇదే తీసుకుంటాం, బాగుంటుంది కూడానండి. డైరెక్ట్గా ఈ గింజలు అంటే నువ్వులు ఉంటాయి కదా, డైరెక్ట్గా మెషిన్ ద్వారా అది మనకి నూనె ఆడేసి వాళ్ళు ఇస్తారనమాట. ప్రజెంట్ మనం తింటున్న ఫుడ్స్ అవి మంచివి కాదు కదండి. ఈ విధంగా మనం మంచిగా ఆయిల్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. ఈ కొలెస్ట్రాల్ అని తర్వాత ఈ ఆయిల్స్ వల్ల కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. సో అందుకని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. ముందు జాగ్రత్తగా మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా లిమిట్గా ఆయిల్ యూస్ చేసుకుంటూ డీప్ ఫ్రై ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తూ హెల్త్ కాన్షియస్ అవ్వాలండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్ అయితే బాగాలేదు. ఎంత జాగ్రత్తగా ఉంటామో అన్నది మన చేతుల్లోనే ఉంటుందండి. సో అందువల్ల కొంత అయితే మొత్తం కంప్లీట్గా హెల్త్ మనం ఫుడ్ బయట తినకూడదు ఏం లేదు. అప్పుడప్పుడు తినొచ్చు, రెగ్యులర్గా మాత్రం ఇది మంచిది కాదు. సో అందువల్ల నేనైతే కొంచెం ఫాలో అవుతాను అలా అనమాట. తర్వాత ఏంటంటే కాబూలి చనా, ములంకాడ కలిపి కర్రీ వండేస్తున్నానండి. సింపుల్గానే కొంచెం ఇవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసేసాను. తర్వాత పప్పు ఏమో కొంచెం చింతపండు రసం వేసి అది తాలింపు వేసానండి. లంచ్ అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా, అంటే హాస్పిటల్ చూపించుకొని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయిపోదాం కదా అనేసి ప్లాన్ అనమాట ఈరోజు. అంటే చాలామందికి ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గడం లేదు. ఇది ఎలా అసలు రెక్టిఫై అవుతుందో అన్నది ఎవరికైనా తెలిస్తే కొంచెం సజెషన్ ఇవ్వండి. ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా అస్సలు తగ్గడం లేదు. చాలా సఫర్ అవుతున్నాను. నా లైఫ్లో పెద్ద సమస్య అంటే ఈ హెడేకేనండి. మీ ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా సజెషన్ ఇవ్వండి. మేమైతే స్టార్ట్ అయిపోయి వాళ్ళు బస్సులో వెళ్తున్నామండి. కానీ రోడ్స్ ఉన్నాయండి, వర్షం వల్ల చాలా బీభత్సంగా ఉన్నాయండి. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నా వ్లాగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.